రాజశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. రాజశ్రీ గారు, మనకి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటే ఏమిటండి, ఎలా అండి? ఈ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అనేది కూడా రామాయణం నుంచి వచ్చిన కథేనండి. మనం ఏది తీసుకున్నా కూడా రామాయణంలోంచే వచ్చిందంట. రామాయణంలోంచే వచ్చిందండి. ఒకసారి పర్ణశాలలో ఉండగా సీతాదేవి ఒడిలో రాముల వారు విశ్రమిస్తూ ఉంటారండి. ఆ సమయంలో ఒక కాకి వచ్చి సీతాదేవిని చూసి ఆ తెల్లని ఆకారం అందమైన స్త్రీని చూసి మాంసఖండం అని భ్రమిస్తుంది అని చెప్పి కాకి వచ్చి ఆవిడ స్తనాల మీద పొడుస్తుంది. పొడిసరికి కొంచెం బాధ అనిపిస్తుంది. అయితే తను ఎక్కడ కదిలితే రాముల వారికి నిద్రాభంగం జరుగుతుందని అలాగే ఆ నొప్పిని ఓడ్చుకుంటుంది. ఈవిడ కదలకుండా కూర్చుంది కదా అని ఆ కాకి మళ్ళీ వచ్చి పొడుస్తుంది. అలా పదే పదే వచ్చి పొడిచేసరికి ఆ ఒక రక్తం బొట్టు వచ్చేసి రాముల వారి మీద పడ్డం జరుగుతుంది. బాధతోటి ఆవిడ తట్టుకోలేకున్నప్పుడు ఆ కంటి బాష్పవాయువు వచ్చి కంటి నీరు వచ్చేసి ఆయన మీద పడుతుంది. పడేసరికల్లా రాముల వారు ఉలిక్కి పడి లేస్తారు. లేచేసి ఏమిటని చూస్తే ఇట్లా కాకి వచ్చి చేయడం అనేది గమనిస్తాడు ఆయన. గమనించి తన భార్యని ఇంత బాధ పెట్టిందని చెప్పి ఆ కోపంతో అప్పుడు ఏం చేయాలో తెలియక అతి ప్రేమతోటి అక్కడ ఉన్నటువంటి ఒక దర్భను తీసుకుని మంత్రించి బ్రహ్మాస్త్రం వేసేస్తాడనమాట. అంటే బ్రహ్మాస్త్రం అంటే అసలు సాధారణంగా ఎప్పుడు ఉపయోగించకూడదు, దాన్ని ఎప్పుడో ఒకసారి దప్పితేనే. అలాంటి భార్య మీద ప్రేమతోటి దాన్ని అంత బాధపడిన అంత ఓర్చుకుంది అనేటప్పటికీ అతను ఎంత బాధగా ఉంటుంది. అది వెళ్ళి ఇంకా అన్ని లోకాలకి తిరుగుతుంది. ఎందుకంటే బ్రహ్మాస్త్రం తప్పించుకోవాలంటే కాదు కాబట్టి కదా, బ్రహ్మలోకం విష్ణులోకం అన్ని లోకాలు తిరిగి వస్తుంది, ఎవరు కూడా కాపాడలేమమ్మా అని చెప్తారు. అప్పుడు రాముల వారికే తోస్తుంది, ఈ చిన్న ప్రాణి మీద నేను ఎందుకో వేశాను కదా అని చెప్పేసి మళ్ళీ బ్రహ్మాస్త్రం అది పని చేయకుండా వెనక్కి రాదు, తిరిగి వెనక్కి రాదు. కాబట్టి కాకి యొక్క కన్ను ఒకదాన్ని పొడి చేసి వెనక్కి రమ్మని ఆజ్ఞాపిస్తాడు. ఆ కాకి కంటిని గాయపరిచి ఆ బ్రహ్మాస్త్రం మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అయితే ఒక చిన్న విషయానికి అందుకోసమే కాకి ఒక కన్నే ఉంటుందని ఇప్పటికి కూడా అంటూ ఉంటాం. అవునండి, ఒక సైడే చూడగలుగుతుంది. అవునవును. అందుకోసం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అని అప్పటి నుంచి ఈ సామెత వచ్చిందనమాట. నానుడైందండి. అంటే రామ బాణానికి గమనానికి ఒకటి ఏదైనా తిరుగులేనిది. ఏదో గొడ్డలి దీనికన్నా గొడ్డుతో పోయేది గొడ్డల వరకు వచ్చిందంటారు. గొడ్డల వరకు రాకుండా గొడ్డుతోనే తీసాడు అనమాట. అంటే ఇక్కడ రాముల వారిని కూడా వాల్మీకి మహర్షి మామూలు ఒక మానవుడుగానే చిత్రీకరించాడండి. ఒక మనిషి అంటే ఒక భగవంతుడు కదా, ఆయనకు తెలియదా బ్రహ్మాస్త్రం వేయకూడదు తెలియదా అని అట్లా కాదు. ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తారు ఆ సమయంలో అన్న విధంగానే ప్రతి విషయంలోనూ ఆయన తీసుకొచ్చారన్నమాట. ఆవేశంతో ఎట్లా తీసుకుంటారు ఏంటి అని నేను అలాగా రాముల వారిని అందుకోసమే మనం ఏంటంటే కృష్ణుడిని భగవానుడిగా అనుకుంటాం, రాముడిని మనవాడుగా అనుకుంటాం. ఎందుకంటే రాముడు చేసే ప్రతి విషయం మన ఇంట్లో జరిగిన విషయం లాగానే ఉంటుంది. అలాగే విశ్వనాథ్ సత్యనారాయణ గారు కూడా అదే చెప్పారనమాట. రాముడు మన తెలుగింటి వాడు, తెలుగింట్లో ఒక పెద్దన్నయ్య ఉంటే ఎటువంటి బాధ్యతలు తీసుకుంటాడు, తమ్ముడు పట్ల ఎట్లా ఉంటారు, తండ్రి పట్ల ఎట్లా ఉండాలి, అమ్మ పట్ల ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా ఒక కుటుంబంలో ఒక పెద్దవాడుగా అతను చేయవలసిన కర్మలన్నీ క్రియలన్నీ కూడా దీంట్లో రామాయణంలో ఉన్నాయి. కాబట్టి మన ఇంట్లో బాలుడు రాముడు అన్నట్టుగానే, రాముడు మంచి బాలుడు అంటాం కదా, అవును కదండి, అలా అనమాట. రామాయణం మొత్తం కూడా రాముడు మనవాడు అన్నట్టుగానే ఉంటుంది. అవునండి, నిజమే. ఎందుకో రాముడు సీతమ్మ తల్లి అంటే మనకి మన మనసుకి హత్తుకుపోతూ ఉంటారు, మన హృదయం. అందుకనే ఆంజనేయ స్వామి హృదయంలో పెట్టుకున్నాడు. అలాగే ఆంజనేయ స్వామి కూడా ఈ హృదయంలో అనేసరికి ఒక చిన్న విషయం గుర్తుకొచ్చిందండి. చెప్పండి. రాముల వారు ఇది వీళ్ళందరూ అంతా రావణాసుడితో యుద్ధం అన్నీ అంతా అయిపోయి మళ్ళా రామ సీతకి పట్టాభిషేకం జరుగుతుంది. అవునండి. జరిగిన తర్వాత ఒకసారి హనుమంతుని చూడంగానే సీతమ్మ వారికి విపరీతమైన ప్రేమ పొంగుకొస్తూ ఉంటుంది. ఆయన వల్ల కదా నేను బతుకున్నాను, రాముల వారు ఇలా కష్టపడుతున్నారు, రాముల వారు రాగలిగారు అని చెప్పి విపరీతమైన అభిమానంతో రాముడితో చెప్తుంది. ఈయనకేనా మంచి కానుక ఇవ్వాలండి, ఏమి ఇవ్వాలో తెలియట్లేదు ఈయనకి అని చెప్పి సంతోషంతో అంటే నువ్వే ఆలోచించుకో అంటాడు. అంటే అప్పుడు సీతమ్మ వారు తన మెడలో ఉన్నటువంటి విలువైనటువంటి ముత్యాల హారం తీసి హనుమకి ఇస్తుంది.
అది చాలా గొప్ప కానుక అని చెప్పి ఆయనకి ఇస్తుంది అనమాట. అది తీసుకుని చాలా సంతోషం తల్లి అని చెప్పి ఒక్కొక్క ముత్యం కొరికి కింద పడేస్తుంటాడు, ఒక ముత్యం తీస్తుంటాడు కొరికి కింద పడేస్తాడు, కొరికి కింద పడేస్తుంటాడు. సీతమ్మ వారికి చాలా దుఃఖం అనిపిస్తుంది. ఇంత విలువైన ముత్యాల హారం ఇస్తే ఏంటి హనుమ ఇలా చేస్తున్నావు, నీ కోతి బుద్ధులు ఇంకా పోలేదన్నమాట, ఇలా కొరికి కింద పడేస్తున్నావేంటయ్యా అంటాడు. అవునమ్మా ఇది చాలా విలువైనదే నిజమే, కానీ ఒక్క ముత్యంలోనే నా రాముల వారు కనపడుతున్నారేమో అని చూస్తున్నానమ్మా, రాముల వారు లేనిది ఏది నాకు విలువైంది కాదు అని చెప్పేసి అంటాడమ్మా. అది నిజంగా అంత భక్తి, అటువంటి భక్తి తత్పరత మన ఆంజనేయ స్వామి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఉందండి. అంత తాదాత్మ్యం అన్నమాట ఆయన ఉదయం. చాలా చక్కటి విషయం అండి, చాలా చక్కగా చెప్పారు, చాలా బాగుంది. ధన్యవాదాలు.